చూశారు కదండి, సింపుల్గా కొర్రలు, రిబ్బన్ పకోడీ, దూత పకోడీ రెండు చేశాను. సింపుల్గా మీరు ఆ కొర్రలు నానబెట్టుకుంటాం కుదరకపోతే మిక్సీలు మన మిల్లులో పట్టించేసుకోండి. నమస్తే అండి. మీ అంకుల్ స్నాక్స్ తింటారని తెలుసు కదా, అయిపోయినాయి స్నాక్స్ చేసినవి. మీకు మధ్యలో చూపించలేదు, చేతి చెక్కలు అవి చేశాను. కొర్రలు ఉన్నాయి నా దగ్గర. 2 కిలోలు కొర్రల్ని రాత్రి 8ంటికి నానబెట్టాను. ఇప్పుడు 11 అయింది. శుభ్రంగా పొద్దున్నే లేచి 4-5 సార్లు కడిగేసా వాసన లేకుండా. ఇప్పుడు బాగా కడిగి ఆరబెట్టేసుకుంటున్నా. నేను కొర్రలు పిండితో చేశాను. కొర్రలను ఇట్లా డైరెక్ట్ పోసి మిక్సీలో వేసి పౌడర్ చేసి చేద్దామని ఆలోచన. నేను చేసి చూపిస్తాను. ఇక్కడ కడిగేసి ఇట్లా క్లాత్ మీద ఆరేసుకున్నా, కాటన్ క్లాత్ మీద. కొంచెం సేపే, ఎక్కువసేపు అక్కర్లా. ఈ తడి మనం పట్టుకుంటే, ఇప్పుడు ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, నాకు ఈ చేతికి దెబ్బ తగిలింది చూపిస్తానికి. ఇట్లా పట్టుకుంటే చేతికి తడి ఊడిపోతాయి. అట్లా అంతే, ఎక్కువసేపు అక్కర్లా. చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో పెట్టి పొడి కొడతా. ఓకేనా? వీటికి టైం ఉండదు. ఒక్కొక్కరు క్లాత్ తొందరగా పీల్చుకుంటుంది, ఒకళ్ళు పీల్చుకోదు. అందుకు ఇదిగోండి పౌడర్ జల్లిచ్చేసి మొత్తం మీకు చూపిస్తానే. ఇదిగోండి కొర్రలు, సేమ్ బీప్ పిండి ఎట్లా మిక్సీలో కొట్టుకున్నామో అట్లా 2 కిలోలు కొర్రల్ని నానబెట్టుకుని క్లాత్ మీద ఆరపెట్టాను. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంటే తడి చాలు. ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. పెట్టి ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసి జల్లిస్తాను. ఇదిగోండి పౌడర్ జల్లిచ్చేసి మొత్తం మీకు చూపిస్తానే. ఇదిగోండి కొర్రలు, సేమ్ బీప్ పిండి ఎట్లా మిక్సీలో కొట్టుకున్నామో అట్లా 2 కిలోలు కొర్రల్ని నానబెట్టుకుని క్లాత్ మీద ఆరపెట్టాను. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంటే తడి చాలు. ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. పెట్టి ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసి జల్లిస్తాను. ఇట్లా చక్కగా మిక్సీలో మనం పిండి జల్లించుకుంటే మిక్సీలో వేసి పిండి జల్లిచ్చేస్తున్నానండి. ఎంత బాగా పడుతుందో చూడండి, ఎంత బాగా పడుతుందో. అంకుల్ నిద్రపోతున్నారండి. నేను పిండి కొట్టేసుకుంటే వీడియో అయిపోతుంది కదా. ఇదిగోండి ఇంత పిండి అంతా జల్లిచ్చేస్తా. చూసారుగా, డబల్ కూడా ఇంకోసారి కూడా జల్లిచ్చేస్తా. మెత్తగా ఉంటుంది. మన ఇంట్లో మనమే చక్కగా పిండి చేసేసుకుంటున్నాం. ఇదిగోండి కొర్రలు ఇంకా లాస్ట్. ఇదిగోండి డబ్బా ఖాళీ చేసా. ఇదిగోండి పిండి జల్లిడి, చూసారా? ఇదిగోండి రెండోసారి పిండి జల్లిడితో జల్లించుకున్నాను. ఎంత బాగా జల్లిచ్చేసానో చూడండి. 2 కిలోలు అండి. 2 కిలోలు పిండి కొట్టేసుకున్నా మిక్సీలో. ఇదిగోండి ఫస్ట్ జల్లిడి. ఇది కొంచెం బరగ్గా ఉంటుంది, కడిగేసా. ఇదేమో చాలా మెత్తగా ఉంటుంది. ఇదిగోండి ఇక మన కొర్రల్లో ఉన్న ఫైబర్, ఇక పొట్టు అంతా బయటకు వచ్చింది. పద్మ ఆంటీ, మీరు మిలెట్స్తో ఏ చేసినా మాకు చూపించమని అడిగారు. నాకు బియ్యం పిండి ఎట్లా కొడతామో తెలిసిపోయింది కదా మిక్సీలో, ఫ్రిడ్జ్లో పెట్టి 10 గంటలు సాయంత్రం నానబోసా కొర్రల్ని. మరుసటి రోజు 10ంటికి మంచిగా, పొద్దున ఒకసారి కడిగాను, మళ్ళీ 10ంటికి మంచిగా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టి ఈ డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. నాకు ఖాళీ ఉన్నప్పుడు పిండి కొట్టుకుని నేను 2 సార్లు జల్లిచ్చా. ఆ వీడియోలు క్లిప్ చేస్తా. జల్లిచ్చి మరలా ఈ డబ్బాలో పెట్టి సాయంత్రం అయిపోయింది, చేయలేనని ఇప్పుడు పొద్దున్నే ఎండలు కూడా తక్కువ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. 2 సార్లు జల్లిచ్చి కొర్రల పిండి 2 కిలోలు కొర్రలు కొట్టానండి. కిలోలు తడి కొర్రల్ని మిక్సీలో వేసాను. చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత బాగా వచ్చిందో. నేను దూసే పకోడీ అంటారు, దీంతో దూసే పకోడీలకి కావాల్సిన పదార్థాలు: కొర్రల పిండి, ఫస్ట్ కొర్రపిండి, సెకండ్ శనగపిండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వాము, వెన్నపూస, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లిపాయి పొట్టి తీసి పక్కన పెట్టుకున్నా, పచ్చిమిర్చిని కడిగి పక్కన పెట్టుకున్నాను, వాముని నీళ్ళల్లో వేసుకుని ఉంచుకుందాం. ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది, అందుకని కంపల్సరీ. ఎంత మంచిదైనా చెప్పలేమండి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాం, మిక్సీ వేసుకుంటాం.
ఇదిగోండి పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా వేసుకోండి. కల్లుప్పుతో మిక్సీ చేస్తే నల్లగా అవ్వదు. ఎప్పుడైనా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ చేసేస్తా. ఒక గిన్నె జల్లిచ్చిన శనగపిండి అండి, ఇది పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి ఇట్లా కొడితే కరెక్ట్గా ఒక గిన్నె శనగపిండి జల్లిచ్చింది. ఇదిగోండి అదిమి పెట్టాను, తీస్తున్నా. కొర్రపిండి ఇది. మీరు కొర్రపిండి అయిపోతే బీప్ పిండి ఉంటే బీప్ పిండి కూడా వేసుకోండి దీని ప్లేస్లో. తడిపిండి, పొడిపిండి అయితే ఒకటి వేసుకోవాలి లెక్క. తడిపిండికి ఒక లెక్క. 1 2 3 వైట్కి 3 వేసుకున్నానండి. ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఈ శనగపిండి కూడా తీసేస్తున్నా. ఫస్ట్ వేడిగా ఉందని ఫ్యాన్ వేసుకున్నాను, సౌండ్ వస్తే మన్నించండి. ఇదిగోండి కరెక్ట్గా 1 స్పూన్ చాలండి. ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా, కరిగిపోతుంది. స్పూన్ బటరు, కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి ఇదిగోండి వాము శుభ్రంగా కడిగేసి వేసేస్తున్నా. వాము ఎక్కువ వేసుకుంటాం మేము. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఎప్పుడు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. చూసుకుని కలుపుకుందాం. ఇది నేను మరలా రుచి చూసి నేను అది కలుపుతాను. సరిపోతుంది అనుకున్నాను. మనం ఏంటంటే రుచి చూసుకునేది ఈ టైంలోనే చూసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వెనపూస అంతా పిండికి పట్టిస్తానికి నేను చిన్న డిప్పలో నుంచి పెద్ద డిప్పలోకి పోసుకొని కలిపేస్తున్నా. కంపల్సరీ శనగపిండి అన్నీ జల్లించుకోండి. మీరు పద్మాంటి తడిపిండే అవసరం అంటే తడిపిండి అవసరం లేదు. పొడిపిండి మనం మిల్లు పట్టించుకుని అది కూడా కలుపుకోవచ్చు. అదైతే 1 శనగపిండి 2 కొర్రపిండి వేసుకోండి. నేను 3 తడిపిండి వేసాను, అంతే తేడా. కొంచెం వెనపూస పిల్లలకి మంచిది, మనకి మంచిది. ఇప్పుడు సెలవులకి అందరు ఇంట్లో ఉంటారు కదా, అంకులకి కొంచెం సిరిదిండి అవసరం. ఇంటికి ఎవరన్నా వచ్చినా నాకు ఇట్లా ఉంటే హ్యాపీ. ఇప్పుడు రుచి చూసుకుందాం. ఇదంతా పడుతుంది, కొంచెం ఉప్పు కూడా పడుతుంది. అమ్మొత్తండి కొంచెం. ఇదిగోండి రుచికి సరిపడా వేసుకోండి, సరిపోతుంది. ఇక పచ్చిమిర్చి కారం సరిపోలేదు మీకు అనుకుంటే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు కొంచెం. ఈ నీళ్ళన్నీ పట్టేస్తే నీళ్ళు మట్టికి జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. పద్మాంటికి పోసిందని నాకంటే అందాజు తెలుసు కాబట్టి నేను పోసుకున్నా. నీళ్ళు సరిపోవు అని. పిండి తక్కువైతే ఎంత కష్టమో. శనగపిండి వేసుకోవచ్చు కానీ ఎందుకు ఆ బాధలు, మనం లెక్కగా వేసుకుంటే బాగుంటుంది. మొత్తం కలిపి చూపిస్తా. కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాం. ఇంకా కలుపుకుంటాం. ముద్ద అవ్వాలి. ఇదిగోండి పిండి ఇట్లా కలిపేసి ఒక గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. దీని పక్కన ఒక గిన్నె అయినా మూత వేసుకోవచ్చు. చూసారా? ఈ టైంలో రుచి చూసుకోండి. మీకు పర్ఫెక్ట్. స్టవ్ వెలిగిచ్చేసానండి. కాగినాక నూనె పోద్దాం. మూగుడు కాలిందండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటున్నా. పిండి వంటలకి సన్ఫ్లవర్ ఆయిలే మంచిగా ఉంటుంది. నూనె కాగిందో లేదో చూసుకుందామే. వేసుకుని కాగింది అట్లా పైకి రాగానే కాగిందని అర్థం అండి. ఇట్లా పైకి రాగానే కాగిందని అర్థం. ఇట్లా పట్టుకుంటాం. ఇట్లా గట్టిగా గబగబా అనేయాలి, అంటే కింద పడతాయి. గబగబా. నేను మీకు చూపించి ఎగ్జాస్ట్ వేసుకుంటాను. అందుకు ఇట్లా మీకు ఒకటి ఇది లేదు అనుకోండి ఈ చెక్క, అప్పుడు మీరు మామూలు మన చక్కెడాల గిద్దలు ఉంటాయి కదా, వాటిల్లో ఇస్తాడుగా రిబ్బన్ పకోడీ, అంతే. పెద్దది తీసుకోవాలి. ఈసారి విజయవాడ వెళ్తే పెద్దది తీసుకొస్తా. 1 టౌన్లో అమ్మని తీసుకోమంటే మా అమ్మను మా వాళ్ళు ఇది తీసుకొచ్చారు. చిన్నది సరిపోదు, ఎట్లయినా పెద్దది కావాలి. ఇట్లా తిప్పుతువే తొందరగా కాగిపోతాయి.
భలే మంచి రంగు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అంతే, చూసారా ఉడికాగిపోయింది. ఉడికాగిపోయినప్పుడు మనం తీసేస్తామే, ఒకేసారి తీసేసుకోవచ్చు. ఇట్లా ఒకేసారి వీటిల్లోకి తీసేసుకుంటామే. ఇట్లా అంతే, ఇవన్నీ ఉండాలి ఆయుధాలు మనకి. గబగబా అనాలి. పెద్దది తీసుకుంటే వెడల్పు బాగుంటుంది. పెద్ద మూగుడు పెట్టుకున్న చేతికి కూడా సెగ ఉండదు మనకి. ఇవి బాగుంటాయి తినేటప్పుడు, అందుకని ఈజీను, చేతులు కూడా నొప్పొట్టవు అని నేను ఇట్లా. అంకులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు దూసే పకోడీ చెయ్యమని. సరే కొర్రలతో చేద్దాము, మంట తగ్గించుకోండి. ఇదిగోండి ఇట్లా ఇటు తిప్పేస్తామే. కొంచెం మంచిగా మూగుడు మంచిగా ఉందనుకోండి, మంచిగా కాలుతాయి. మీకు ఒకటి చక్కెడాల గిద్దలో ఒత్తి చూపిస్తా, అప్పుడు చూపించి నేను చేసేస్తాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేయకూడదు. కాలిపోయింది అంతే. ఇట్లా పుచ్చుకుంటాం, ఒకేసారి వచ్చేస్తాయి. కొంచెం రాలేదనుకోండి, ఈ చిన్నదాంతో జాలీతో ఇట్ట అనేసేయండి. ఈ మా అంకులు ఇడ్లీ కూడా మేము బయటికి కొనట్లేదండి, అంకుల్కి నచ్చట్లేదు. అందుకని నేను రోజు అంకుల్కి చెప్పాగా స్నాక్స్ తింటారని. ఇదిగోండి ఇప్పుడు మీకోసం ఈ బిళ్ళ రిబ్బన్ పకోడీ అంటారు, దీన్నే రిబ్బన్ పకోడీ అంటారు, దూత పకోడీ అంటారు, దూసే పకోడీ అంటారు. నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇది అనుకోండి చాలా ఈజీగా చేసేయచ్చు. నీళ్ళు ఉంటే టప్ టప్ అంటాయి. ఇట్లా ఇట్లా లాక్కుంటమే. ఇట్లా కూడా బాగున్నాయి. అయిపోయింది. ఇది ఇంకా బాగుందండి, ఇట్లా చేసుకుంటే బాగుందాము. గన్ను ఉంది నా దగ్గర. మీ పద్మాంటి ఇన్ని కొన్నావా అంటారు, గన్ను ఉంది. ఇది కూడా బాగుంది, ఉట్టిగా ఎగిపోతున్నాయి ఫాస్ట్గా. ఇట్లా అనుకుంటామే. ఇదండి ఉడికి ఆగిపోయినాక ఇట్లా ఆగిపోతాయి ఉడుకు, అప్పుడు తీసుకుంటామే. టేస్ట్ చూస్తున్నా, బాగుంది. మొత్తం రెండు బాగున్నాయండి. ఇదిగోండి, మీరే బాగున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు నచ్చినవి అయితే అయ్యి నిదానంగా చేసుకుంటాయి అయ్యి, సరేనా? పెద్దది లేదు కాబట్టి ఈ రెండిట్లోనే వస్తుంది, లేట్ అయిపోతుంది నాకు. ఈసారి పెద్దది కొంట. సింపుల్గా చేసుకుంటున్నాం, బాగుంది. ఈ పిండితో చక్కెడాలు కూడా వస్తాయి, చక్కెడాలు కూడా బాగుంటాయి. ఇగోండి, వేసేటప్పుడు మీరు కొర్రలు కానీ మంచిగా జల్లించలేదనుకో పేలుతాయి, జాగ్రత్త. మీరు ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే నొక్కేటప్పుడు ఇట్లా. ఇప్పుడు నాకైతే ఏం పేలలేదు, కానీ సేఫ్ సైడ్కి గుర్తు చేస్తున్నా అంతే. వాటిల్లో ఇది మన ఇవి కదా కొర్రలు కదా, బియ్యం అయినా కొర్రలైనా జల్లించాలి కంపల్సరీ.
ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇదిగోండి ఇట్లా వేసేసుకోండి అంతే. ఇయేమో గిద్దతో దూసినాయి, ఇయేమో దూసే పకోడి, చెక్కతో దూసే. ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి అంతే. గట్టిపోక ఇది కొర్రలతో చేసాం కదా, కొర్రలతో చేసినప్పుడు ఏమవుతుందంటే కొర్రలతో చేసినప్పుడు కొంచెం మనకి నల్లగా వస్తాయి, మరి బియ్యం పిండి అంత తెల్లగా రావు, గుర్తుపెట్టుకోండి. టేస్ట్ అయితే అదుర్సు. అంతే అట్లా వేసుకుంటమే. ఇగోండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇంత పొడవు ఉన్నాయి అనుకోండి, సపోజు ఇట్లా ఇట్లా లైట్గా అంటే ఇరిగిపోతాయి. ఇదిగోండి మంచిగా వస్తున్నాయి. తడిపిండి అయితే 3కి 1 వేసుకోండి. అదే మీరు పట్టించుకొచ్చారనుకోండి పొడిపిండి 2కి 1 అంతే. నేను మిక్సీలో కొట్టాను కాబట్టి 3కి 1 వేసా. ఎంత బాగున్నాయండి. ఇగోండి ఇటు చూడండి, మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇది నచ్చిందో కామెంట్ రాయండి. ఈ చెక్క అయితే పెద్దది కొంట. మా అమ్మాలకి ఏది చెప్పినా వాళ్ళకి తెలియదు. బెజవాడ వెళ్ళి 1 టౌన్లో ఎప్పుడో 15 ఏళ్ళ కిందట చిన్న చెక్క పట్టుకొచ్చారు. అదే కొంచెం వెడల్పుగా ఉందనుకోండి, దోత్తంటే గబా గబా వెళ్ళిపోతాయి. వేసేటప్పుడు హైలో వేసుకోండి. హైలో వేసుకొని మీడియం టు హై అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకోటి మీకు ఇది అడ్డుపడుతున్నాయి అంటే, ఒక్క నిమిషం, ఇక్కడ అడ్డుపడుతున్నాయి అంటే అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఆ నీళ్ళు కలిపేసి నీళ్ళు పోసుకోండి, ఇంకా మంచిది, ఈజీగా దిగిపోతాయి. ఇవన్నీ ఇవి అయిపోయేలోపు ఇవి తీసేస్తాం. కొర్రలతో సూపర్గా వచ్చినాయండి బాబు. టేస్ట్ అయితే అదుర్సు. ఇదిగోండి ఇట్లా కూడా రౌండ్గా వేసుకుని ఇట్లా వేసుకుని ఇట్లా 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 అంటే ముక్కలు అయిపోతాయి. లేకపోయినా అట్టయినా తీసుకోవచ్చు అంతే. సింపుల్గా ఇట్లా చిన్నగా కొట్టుకోవాలండి. నూనె మీద పడితే జాగ్రత్త. దీంట్లో కూడా చూశారు కదండి, సింపుల్గా కొర్రలు, రిబ్బన్ పకోడీ, దూత పకోడీ 2 చేశాను. సింపుల్గా మీరు ఆ కొర్రలు నానబెట్టుకుంటాం కుదరకపోతే మన మిల్లులో పట్టించేసుకోండి. చెక్కతో చేసిన దూత పకోడీ అండి, దూసే పకోడీ అంటారు, మీ ఇష్టం. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పలుకుతారు. అంకుల్కి ఇది ఇష్టం అని చెప్పి ఇది చేశాను. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి వీటిల్ని రిబ్బన్ పకోడీలు చేశాను. చూశారు కదా, ఏది బాగుందో చెప్పండి. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి.